హలో ఎవ్రీవన్, ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 20. సో 19 days కంప్లీట్ అయిపోయి డే 20లోకి వచ్చేసాం. ఇది డే 20 చేసి కూడా 4 days అయిపోతుందండి. బట్ వీడియో నాకు ఎడిట్ చేయడం కుదరక ఇన్ని డేస్ పట్టింది, టైం పట్టింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా వచ్చేస్తాయి. మధ్యలో చిన్న పని నుండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకే నేను వీడియో షూట్ చేయలేకపోయాను, ఎడిట్ చేయలేకపోయాను. అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ కీటో డైట్ కానీ 1 meal a day చేస్తారు కదా. ఇలా కష్టపడి డైట్ చేస్తున్నారా, లేకపోతే బరువు తగ్గే ప్రాసెస్లో కష్టంగా ఉందా అన్న టాపిక్ గురించి మాట్లాడతాను నేను ఈరోజు. యాక్చువల్లీ చాలామంది ఇప్పుడు హెల్త్ మీద అవేర్నెస్ వచ్చేసరికి హెల్త్ ఎలా తగ్గించుకోవాలి, వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తా స్ట్రెయిన్ అవుతున్నారు. సో నాకు తెలిసినంత 3 tips అయితే ఉన్నాయి. ఆ 3 tips ఏంటో నేను మీకు చెప్తాను. అవి ఫాలో అవ్వండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అయితే నాకు తెలిసినంతలో కొన్ని టిప్స్, జస్ట్ 3 tips మాత్రమే షేర్ చేసుకుంటాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అది నోటిఫికేషన్లో మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు చూడొచ్చు. చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కామెంట్స్ కూడా బాగానే పెడుతున్నారు, మీరు బాగా తగ్గారు సిస్టర్, బాగానే ఉన్నారు, వెయిట్ లాస్ కనిపిస్తుంది మీరు అని చెప్పి, వీడియోస్ బాగున్నాయి అని చెప్పి పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే, డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయండి. లైక్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా లాంటివి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే బ్రెయిన్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది. బ్రెయిన్లో నుంచి వచ్చే న్యూరాలజీస్ నుంచి సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్ని బర్న్ చేయాలి అని చెప్పి సిగ్నల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మీరు చేసే ఈ డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఆ బెనిఫిట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్, స్లీపింగ్ టైంని ఇంప్రూవ్ చేసుకోండి. అట్లీస్ట్ డేలో 6 to 8 hours పడుకోండి. 6 నుంచి 8 hours సరిపోతాయి, అంతకన్నా తక్కువ కాకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, డేలో 2 to 3 liters ఆర్ 3 to 4 liters అన్న వాటర్ తీసుకోండి. వాటర్ వల్ల ఏంటంటే మీరు డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటారు అండ్ స్కిన్ చాలా బాగుంటుంది, పింపుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. సో వాటర్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ తాగినా సరే వెయిట్ లాస్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ 3 points కనుక మీరు పాటిస్తే, ఎక్కువ వర్కౌట్స్ చేయకపోయినా సరే సింపుల్ ఈ డైట్తో మాత్రం మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతుంది. నేను స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ చేయక ముందు నేను ఎక్కువ వెయిట్ పెరగకూడదని ఒక 1 month ఏం చేశానంటే ఇవే ఫాలో అయ్యాను. ఎక్కువ లైక్ వాకింగ్ చేసేదాన్ని, జాగింగ్ చేసేదాన్ని, పాపను తీసుకొని వెళ్ళేదాన్ని. తన స్ట్రోలర్లో కూర్చోబెట్టి నేను అట్లా తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. సో ఆ వాకింగ్ నాకు సెట్ అయిపోయేది. స్లీప్ అండ్ వాటర్ డెఫినెట్గా తీసుకునేదాన్ని. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను, వాటర్ నాకు చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగటం వల్ల కూడా బాడీకి మంచి డిహైడ్రేట్ అవ్వకుండా బాడీకి వెయిట్ లాస్లో కూడా యూజ్ అవుతుంది. వరుసగా 4 bottles ఆఫ్ వాటర్ నింపి పెట్టుకొని తాగుతూ ఉంటాను. మధ్యలో డిటాక్స్ వాటర్ కూడా తాగుతుంటాను. లైక్ అల్లం వాటర్ అని చెప్పి, జీరా వాటర్, వామ్ వాటరు, మెంతులు, ఇవన్నీ వాటర్ మధ్యలో కొంచెం సిప్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు. ఒక 1 glass 2 glasses అట్లాగా. బట్ వాటర్ మాత్రం మెయిన్. సో ఈ 3 points కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ వెయిట్ లాస్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈరోజు వర్కౌట్లోకి వచ్చేసరికి మేము ఈరోజు ట్రైసెప్ అండ్ రెగ్యులర్గా కార్డియో చేసాము. ట్రైసెప్ ఒక 3 sets, కార్డియో ఒక 3 sets. ఒక 1/2 hourలో అయిపోయింది మొత్తం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి నాకు హెవీగా తినాలనిపించలేదు, అందుకే కొంచెం పపాయ ఫ్రూట్స్ తీసుకున్నానండి. పపాయ మన బాడీకి చాలా మంచిది. చాలామంది ఏమంటారంటే హీట్ జనరేట్ చేస్తుంది, అసలు పపాయ తింటేనే మాకు వేడి చేస్తుంది అని అంటారు. కానీ అట్లాంటిది ఏమీ అవసరం లేదు. పపాయ తీసుకోండి, పపాయ తినండి, దానికి తగ్గ బాడీకి తగ్గ వాటర్ ఇస్తే ఏ ఫ్రూట్ అయినా మనకి మంచిదే.
సో పప్పాయ కూడా ఏం వేడి చేయదు, బాగుంటుంది, తీసుకోవచ్చు. ఒక కప్ ఆఫ్ పప్పాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, హార్ట్ అటాక్ ఏం రాకుండా ఉంటుంది. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే నాకు అసలు జొన్న రొట్టె రాదనమాట. ఎలా చేయాలి ఏంటి, నాకు ఫస్ట్ టైం నేను తింటున్నాను. సో ఎలా చేసుకోవాలో తెలియకపోతే మా మేడ ఆంటీని అడిగాను నేను, ఆంటీ మీకు వచ్చు కదా ఒకటి చేసి అండి ఫస్ట్ డే, ఒకసారి నేను ట్రై చేస్తాను అంటే ఆంటీ ఎంత ఫాస్ట్గా చేసేసారంటే 10 minutesలో నాకు 3 జొన్న రొట్టెలు చేసి ఇచ్చేసారు. అంత ఫాస్ట్గా చేశారు. అంటే వాళ్ళకి అలవాటు అయి ఉంటుందేమో ఫస్ట్ నుంచి, మనకు అంత అలవాటు లేదు కాబట్టి. లాస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు ఏంటంటే అంతా విరిగిపోయి ముక్కలుగా, అది అసలు చపాతీలాగా కాదు కదా, కనీసం మెత్తగా ప్రెస్ చేసుకునే పిండిలాగా కూడా రాలేదు, మొత్తం విరిగిపోయింది. ఆంటీ చేసే ప్రాసెస్ మీకు కూడా ఒకసారి తెలుస్తుందిలే అని చెప్పి, ఎవరికన్నా రాకపోతే చూసుకోవచ్చులే అని చెప్పి నేను ఆంటీ చేస్తుంటే వీడియో తీశాను. ఆంటీ చాలా ఫాస్ట్గా చేశారు, చాలా పల్చగా కూడా చేశారు. కింద అటు ఇటు పేపర్ వేసుకున్నారు, ఆయిల్ అస్సలు వాడలేదు. అండ్ పిండిలో కూడా సాల్ట్ అస్సలు వేయలేదు, సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు, ఉత్త వాటర్తో మిక్స్ చేశారు. వాటర్ కూడా బాగా బాయిల్ అయిన వాటర్ తీసుకున్నారండి, బాగా మసిరే నీళ్ళు అంటారు కదా, సో ఆ వాటర్ తీసుకొని కొంచెం స్పూన్తో మిక్స్ చేసేసి కలిపేశారు. నెక్స్ట్ కొంచెం ఆరింది అని అన్నప్పుడు వెంటనే గబగబా ఫాస్ట్గా కలిపేశారు. వాళ్ళకి చేతులు కూడా కాలేదేమో, అంత ఫాస్ట్గా చేసేసింది ఆంటీ. నెక్స్ట్ ఒకటి చేసిన తర్వాత దాన్ని పెనం మీద తీసుకొని వేసే ఆర్ట్ కూడా ఉండాలి, ఎక్కడ విరిగిపోకుండా అంత నీట్గా వేశారు. సెకండ్ దానికి మాత్రం కొంచెం హ్యాండ్స్కి ఆయిల్ రాసుకున్నారు. పేపర్ మీద కానీ కర్ర మీద కానీ అట్లా పిండి కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయలేదు. ఆంటీ చేసిందల్లా కొంచెం హ్యాండ్స్కి ఆయిల్ రాసుకొని దాన్ని పిండి ముద్దను తీసుకొని కొంచెం పెద్దగా ప్రెస్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ అటు ఇటు పేపర్ వేసేసి పేపర్ మధ్యలో ఈ రోల్తో ప్రెస్ చేస్తూ ఉన్నారు, ఎక్కడన్నా మందంగా ఉందేమో లేదో అని చూసుకుంటా రుద్దుకుంటా తిప్పుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఆ మెత్తగా చాలా పల్చగా వచ్చింది. నాకైతే ఫస్ట్ డే తిన్నప్పుడు ఏంటంటే వేడివేడిగా తిన్నప్పుడు బాగున్నాయండి. నేనేం చేశానంటే మాకు మేడ ఆంటీ మార్నింగే వచ్చేస్తారు, మార్నింగే చేయించుకుంటేనే బెటర్. మళ్ళీ ఆంటీ రావటం కుదరదు, మళ్ళీ నాకు లంచ్కి ఉండవు కదా, చపాతీలు రెగ్యులర్గా ఎటు తింటున్నాను అని చెప్పి నేను ఆఫ్టర్నూన్కి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చపాతీ బదులు ఈ జొన్న రొట్టె తిందాము ఏదన్నా కర్రీ వేసుకొని అని. నాకు తెలియదండి, అంటే వెంటనే చల్లారిపోతే అవి గట్టిగా అయిపోతాయి అన్న థాట్ నాకు రాలేదు. ఆంటీ అన్నారు అట్లా పెనం మీద వేడిగా ఉంచేసేయి, ఆ వేడి నీకు మధ్యాహ్నం నువ్వు జిమ్కి వెళ్ళి వచ్చేదాకా కూడా ఉంటుంది, అంత ఏం అయిపోదు. లేదు నీకు తినాలనిపించినప్పుడు ఏం చేస్తావంటే కొంచెం హీట్ చేసుకొని తిను అని అన్నారు. ఆంటీ చెప్పడం మాత్రం కరెక్ట్గానే చెప్పారు. ఆంటీ చేసేటప్పుడు కూడా అవి బాగానే వచ్చినాయి, చాలా మరీ సాఫ్ట్గా కాదు, అలానే మరీ అప్పడల్లా కూడా కాదు, బాగా వచ్చినాయి ఆంటీ చేసినప్పుడు. కాల్చడం కూడా ఆంటీ అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చారు, ఎక్కడ ఆయిల్ కూడా వాడకుండా చాలా బాగున్నాయి. నేనేంటి జిమ్కి వెళ్ళి వచ్చి చూసుకొని ఇట్లా తిందాంలే అని చెప్పి ప్లేట్లో పెట్టుకుంటే అవి గట్టిగా అప్పడల్లా అయిపోయినాయి. అయ్యో ఆంటీ చేసి వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది, బట్ అలా కాదులే అని చెప్పి నేను మళ్ళీ లైట్గా హీట్ చేసుకున్నా అండి. అంత మెత్తగా రాలేదన్నమాట. సరేలే వేస్ట్ చేయటం ఫుడ్ ఎందుకులే అని చెప్పి వాటినే కొంచెం అలా తినేసాను. కర్రీ వచ్చేసి ఈరోజు బీన్స్ కర్రీ. రెండు కాంబినేషన్ నాకు కొంచెం గట్టిగా అనిపించినా సరే చాలా బాగుంది. జొన్న రొట్టె బాడీకి చాలా మంచిది కూడా. సో మీలో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. జొన్న రొట్టె టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఈరోజు నా మీల్.